వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య లీడ్స్ లోని హెడింగ్లీ మైదానంలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టు పరాజయం పాలైంది. చివరి రోజు సాధారణంగా సాగిన భారత బౌలింగ్ ఫీల్డింగ్ ను సొమ్ము చేసుకుంటూ తన మార్క్ అయిన బజ్బాల్ బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ 371 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ జట్టు ఓటమికి ప్రధాన కారణం ఎవరంటే యశస్వి జైస్వాల్ అని చెప్పుకోవచ్చు. హెడింగ్లీ టెస్ట్ లో యశస్వి జైస్వాల్ భారత్ జట్టు ఓటమిలో కీలక భూమిక పోషించాడు. అతను మైదానంలో చాలా పేలవమైన ఫీల్డింగ్ ప్రదర్శనతో బౌలర్లకు టీమిండియా ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించాడు. తొలి ఇన్నింగ్స్ లో జైస్వాల్ 3 కీలక క్యాచ్లను వదిలేశాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో భారత్ చేసిన 471 పరుగులకు ప్రతిస్పందనగా 465 పరుగులు చేయగలిగింది. జైస్వాల్ ఆ 3 క్యాచ్లు అందుకొని ఉండుంటే ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో కనీసం 400 పరుగులకు కూడా చేరుకోలేకపోయేది. ఇక్కడ విశేషం ఏంటంటే జైస్వాల్ తొలి ఇన్నింగ్స్ లో వదిలేసిన 3 క్యాచ్లు జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లోవే. రెండో ఇన్నింగ్స్ లోనూ యశస్వి జైస్వాల్ కీలక క్యాచ్ ను వదిలేశాడు. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో డకెట్ ఇచ్చిన క్యాచ్ ను జైస్వాల్ నేలపాలు చేశాడు. అతడు ఆ క్యాచ్ ను పట్టుంటే ఇంగ్లాండ్ పై భారత్ ఒత్తిడి పెంచగలిగేది. జైస్వాల్ క్యాచ్ మిస్ చేసిన సమయంలో డకెట్ 97 పరుగులతో ఉన్నాడు. ఆ తర్వాత డకెట్ సెంచరీ పూర్తి చేయడంతో పాటు 149 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు విజయంలో డకెట్ సెంచరీ కీలక భూమిక పోషించింది. డకెట్ క్యాచ్ మిస్ చేయగానే బౌలర్ సిరాజ్ జైస్వాల్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు జైస్వాల్ 4 క్యాచ్లు మిస్ చేయడంపై కోచ్ గంభీర్ సైతం అసహనం వ్యక్తం చేయడం కనిపించింది. జైస్వాల్ మొత్తం 4 క్యాచ్లు వదిలేయడం భారత ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటి. ఓ టెస్ట్ క్యాచ్ లో అత్యధిక క్యాచ్లు చేజార్చిన భారత ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు.